నమస్కారం అండి. ఇక్కడ ఈరోజు ఈ రాముల వారి దర్శనానికి వచ్చాము. అనుకోకుండా ఈ దర్శన భాగ్యం కలిగింది. అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోకుండా ఈ దేవాలయాన్ని దర్శించడం జరిగింది అని. సో ఇక్కడ యాక్చువల్గా వచ్చిన పర్పస్ వేరే. సో దాంతోపాటు ఇంకోటి కూడా జరిగింది. సో అదే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది. అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియాకి రావటం వల్ల ఈ దేవాలయానికి రావడం జరిగింది. సో వచ్చిన పర్పస్ ఒకటి, అక్కడ విన్నదాన్ని బట్టి ఇక్కడ ఈ దేవాలయానికి దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక ఓల్డ్ బిల్డింగ్, సినిమాలో జంజాల గారి సినిమా, ఇది ఎంతో పురాతనమైనటువంటి కట్టడం. అది దాని గురించి ఒకసారి ఇక్కడ చూద్దామని వచ్చాము. నేను నా మిత్రుడితోటి వచ్చాను, కొత్తపల్లి శేషు గారు అని. ఆయనతో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా ఈ బిల్డింగు దగ్గర ఒక షూట్ చేద్దామని వచ్చాము. ఈ బిల్డింగ్ ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా మామాజాకా టీవీ ఛానల్లో చూడవచ్చు. సో నేను యాక్చువల్గా 2 ఛానల్స్ రన్ చేస్తున్నాను. ఒకటి మామాజాకా టీవీ అని, అది ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది, కామెడీ సన్నివేశాలు కానివ్వండి, సో జనరల్గా ఏవైతే ఉన్నాయో అలాంటి వీడియోస్ అన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అలానే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది త్రిశూల్ భక్తి టీవీ. సో ఈ ఛానల్ ఓన్లీ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి, వాటి విశిష్టత, వాటి గురించి, అండ్ అక్కడ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలు కానివ్వండి, భక్తిపరమైనటువంటి పాటలు కానివ్వండి, అవన్నీ కూడా ఈ ఛానల్లో చూడవచ్చు. ఈ వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చిన వాటిని లైక్ చేయండి, అలానే నలుగురికి కూడా షేర్ చేయండి. ప్రస్తుతము శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం యొక్క ప్రాంగణంలో ఉన్నాము. ఇది అంతా కూడా ఎంట్రన్స్. సో బయట నుంచి ఒక చిన్న మండపంలాగా కనపడుతుంది బయట. దాని తర్వాత ఆలయం యొక్క ముఖద్వారము, ఇది లోపల దేవాలయం యొక్క గర్భగుడి. మీ పేరేంటంటే? నా పేరు సీతారామచారి. విశిష్టత గురించి తెలియజేయమని ఈ దేవాలయం యొక్క పూజారి గారిని కోరడం జరిగింది. ఆ మేరకు వారు ఈ దేవాలయం యొక్క విశిష్టత గురించి వివరిస్తారు. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే మా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక అద్భుతమైన దేవాలయం, ఎన్నో ప్రాశస్యాలు కలిగిన దేవాలయము, ఎన్నో అద్భుతాలు కలిగిన దేవాలయము, ఎన్నో విచిత్రమైన, అంటే ఎక్కడ కూడా లేని కొన్ని ఉన్న దేవాలయం. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతం ఈ దేవాలయం. ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించిన వారు మళ్ళీ ఈ దేవాలయాన్ని దర్శించడానికి ప్రార్థుతపడుతూ వస్తుంటారు. అది ఏంటంటే ఫస్ట్గా ఈ విలేజ్ పేరు దేవరియాంజాల్. దేవరియాంజాల్ అంటే దేవతలు నిలయమున్న చుట్టూ. ఇది తమిళ్ వర్డ్ దేవల్ అంజాల్. వాడుకలో దేవరియాంజాల్ మాట. ఇప్పుడు గొల్లకొండ ఉంది, అది గోలకొండ. రామదాస్ గొల్లకొండగా మారిపోయింది. అల్వాల్ ఉంది, అది ఆల్వార్. అది ఆల్వార్ వాడుకలో అల్వాల్గా మళ్ళీ మారిపోయింది. అలా ఇలా వాడుకలో కొన్ని మారిపోయినాయి. ఇప్పుడు నిజామాబాద్ ఉంది, అది ఇందూరు. వాడుక తర్వాత నిజామాబాద్గా అట్లా చేంజ్, అట్లా ఇది చేంజ్ అయిపోయింది. ప్లస్ ఈ దేవాలయంలో దేవరాంజ గ్రామంలో రామాలయం యొక్క అద్భుతము, అనితర సాధ్యము. ఈ దేవాలయం చరిత్ర చెప్పాలంటే ఇది 1000 సంవత్సరాల దేవాలయము. ఈ దేవాలయంలో రాముడు చతుర్భుజాలతో, లక్ష్మణుడు చతుర్భుజాలతో ఉంటాడు. రాముడు చతుర్భుజాలతో ఉండడం ఏంటిదంటే, రాముడు అవతారం చాలించి విష్ణువులో లీనమైపోతున్నప్పుడు అవతారం. అంటే నేను విజయరాముణ్ణి అని ఒక ఇది ఆ విజయరాముడిగా ప్రాశస్త్యం చెందిన దేవాలయం ఇది. ఇంకా ఈ దేవాలయంలో అద్భుతాలు ఏంటంటే శ్రీచక్రం ప్లస్ నాగబంధం కలిసి. నాగబంధం అనేది చాలా అరుదు. ఏ దేవాలయంలో కూడా మనకు తెలంగాణలో చాలా అరుదుగా కనిపించే నాగబంధం
ఇక్కడ ఉంటుంది, ఇది ఒకటి. నాకు తెలిసైతే తెలంగాణలో చాలా తక్కువ ఈ నాగబంధాలు ఉన్న దేవాలయాలు, అలాంటిది ఒకటి. ప్లస్ కోనేరు ఒకటి. కోనేరు ఏంటంటే నక్షత్ర మండపాలతో కూడిన కోనేరు. మనకు 27 నక్షత్రాలు, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, ఇలా 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాలకు కలిసిన కోనేరు ఇది. ఈ కోనేరు ఒక ప్రాశస్త్యం ఏంటంటే ఈ మనకు ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం పూజ మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇక్కడ. అది ప్రతిష్టకి కొద్దిగా సమయభావం ఉంది కాబట్టి అది ప్రతిష్ట అయిపోయినాక ప్రపంచంలోనే నక్షత్రాలకు సంబంధించిన ఆలయం ఏదైనా ఉందంటే దేవాలయం. మళ్ళీ కోనేరు ప్లస్ మన ఉత్తర ద్వార దర్శనము ప్లస్ రాజగోపురము, ఇలా రకరకాలుగా ఈ దేవాలయం యొక్క ప్రాసెస్. ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈరోజు చెప్తున్నారు. ఇప్పుడు వస్తుంటారా రెగ్యులర్గా? ఓకే, ఒక్క నిమిషం మీరు ఏమైనా చెప్తారా టెంపుల్ గురించి? ఐడియా ఉందా? నాకు తెలియదు. ఇక్కడ ఏదో చెప్తున్నారు కదా, ఏదో అక్కడ ఏమంటే 5 అడుగుల 5 తలల పాము తిరుగుతుందని చెప్తాడు. ఈ బుడదలు చాలా హుషారుగా ఉన్నారు. ఇక్కడ ఎంతో భక్తి భావాలతో, భక్తి శ్రద్ధలతో ఉన్నారు. వీళ్ళే మాకు ముఖ్యంగా గైడ్గా ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఇక్కడ సినిమా కనుక ప్రారంభించినట్లయితే అది ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేది ఒక దృఢమైనటువంటి నమ్మకము. ఇంత విశిష్టత కలిగినటువంటి ఈ దేవాలయము దేవరాయాంజల్ తుమ్కుంట మున్సిపాలిటీ, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా నందు ఉన్నది. ఇది మేడ్చల్ నుంచి చాలా దగ్గర, ఇటు హైదరాబాద్ నుంచి కూడా చాలా దగ్గర. ప్రేక్షకులకు మరోసారి మనవి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రిశూల్ భక్తి టీవీ.